సెంటిమెంట్ రకంగా చూస్తే దిలీప్ గారిది ఫస్ట్ సినిమా నేను పూలరంగడు చేశాను. పాండిప్పడ అనే సినిమా, మలయాళం సినిమా. అది కూడా ఇక్కడే ఓపెనింగ్ జరిగింది, ప్రెస్ మీట్ కూడా ఇక్కడే జరిగింది యాక్చువల్గా. దానికి రైటర్ తినే శ్రీధర్ సిపాన. అలాగే నాకు మర్యాద రామన్నకి, జక్కన్నకి ఈయన రాంప్రసాద్ గారు కెమెరా చేస్తా. మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మనం పాజిటివ్ పీపుల్ కాబట్టి గ్యారంటీగా మనం చేస్తే సక్సెస్ వస్తుందని ఫీల్ అవుతూ ఉంటాం మేము ముగ్గురు ఎప్పుడైనా. సో ఈ సినిమా గ్యారంటీగా అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కూడా అందరినీ నవ్వించే సినిమా అవుతుందండి. కుటుంబం అంతా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఎందుకంటే 2 కంట్రీస్ సినిమా గ్యారంటీగా 2 స్టేట్స్లోనే సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఎందుకంటే జనరల్గా ఈ మధ్యకాలంలో నేను చేసిన సినిమాల్లో కొంచెం అంటే కామెడీ పాళ్ళు సరిపడా ఉండటం వల్ల ఒక యావరేజ్లుగా చలామణి అయినాయండి. కానీ ఇది కామెడీ ఎక్కువ ఉండటం వల్ల నాకు మంచి ఫుడ్ అండి ఇది. నేను ఎంత బాగా తింటే అంత పెద్ద హిట్ అవుతుంది అన్నమాట ఈ సినిమా. ఫ్యాక్ట్ అయితే నేను చాలా అద్భుతంగా రాశాడు. మళ్ళీ పూలరంగడి తర్వాత ఈయన అలాగే అద్భుతంగానే చూపిస్తారు. సో మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సి వచ్చింది, నన్ను నమ్మినందుకు ఈ సినిమాకి శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే శంకరన్న నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నిజంగా అది కాపాడుకుని ఆయన సినిమా చాలా బాగా చేసి విజయం సాధించడానికి నేను ట్రై చేస్తానండి. అండ్ ఈరోజు వచ్చి మమ్మల్ని ఆస్వాదించిన గురుగారు దాసనారాయణరావు గారు అండ్ కేటీఆర్ గారు అండ్ నారాయణ మూర్తి గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.